సీతాదేవి ఎడబాటుతో రాముడు అయోధ్య పాలన సాగించగా సీతాదేవి కవల పిల్లలైన లవ కుశలకు జన్మనిస్తుంది. ఇంకా రాముడు ఒకసారి అశ్వమేధ యాగం చేయాలని భావించి తన రాజ్యంలోని మునీశ్వరులకు ఇతర రాజులకు అందరికీ ఆహ్వానం పంపగా అలా వాల్మీకి మహర్షి తన శిష్యులతో పాటు అయోధ్య చేరుకోగా వాల్మీకి శిష్యులైన లవకుశులు అక్కడికి వెళ్తారు. అక్కడ రామాయణం గానం చేయగా రాముడు కంట పడి వాళ్ళు తన కుమారులు అన్న విషయం గ్రహించిన రాముడు వాల్మీకి మహర్షితో సీతాదేవి పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది, కానీ తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పగా సీతాదేవిని అయోధ్యకు పిలిపిస్తారు వాల్మీకి. ఇక అక్కడ ఆమె మరోసారి ఆమె పవిత్రతను నిరూపించుకోవడానికి తన తల్లి భూదేవిలో కలిసిపోతుంది. అలా సీతాదేవి నిర్యాణం చెందగా ఊహించని ఆ పనికి రాముడు దిక్కులు పికట్టి లేక అరుస్తూ ఏడుస్తాడు. దుఃఖాన్ని అణుచుకొని అయోధ్య పాలన సాగిస్తున్న రాముడికి ఒకనాడు ఒక మునీశ్వరుడు వచ్చి తనతో ఏకాంతంగా మాట్లాడాలని మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును వధించాల్సిందిగా మాట తీసుకుంటాడు. ఇంకా ఆ ముని ఎవరో కాదు, యమధర్మరాజు. ఆయన మీరు నిర్యాణం చెందవలసిన సమయం వచ్చింది అంటూ రాముడికి చెప్పగా బయట ఎవ్వరూ రాకుండా కాపలాగా ఉన్న లక్ష్మణుడి చెంతకు దుర్వాస మహర్షి వచ్చి రాముడు కలవాలని అడుగగా కాసేపు ఆగమని చెప్తాడు. కానీ దుర్వాస మహర్షికి కోపం వచ్చి అయోధ్య అగ్నికి ఆహుతి అయ్యేలా శపిస్తానని చెప్పడంతో విధి లేక అన్న వద్దకు వెళ్తాడు. అది చూసి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇచ్చిన మాట కోసం రాముడు లక్ష్మణుని వధించలేక అన్నీ త్యజించి రాజ్యం నుండి వెళ్ళిపోవాలని, అది మరణశిక్షణకు సమానం కావున